సురేష్ నాథుల్లాగా కావచ్చు, గడ్డ మోహన్ గారు కావచ్చు, అట్లానే చింత మహేష్ గారు కావచ్చు, అట్లానే హనుమంతరి గారు కావచ్చు, ఇంకా మాజీ విడా సెక్రటరీ ప్రభాకర్ గారికి, అట్లాగే ఆయన కూడా మొదలు ఉద్యమకారులు, అట్లాగే అందరూ కూడా మాట్లాడుతూ వారి వారి అనుభవాలు, ఉద్యమంలో వారు పడినటువంటి కష్టాలు, వారి కేసీఆర్ గారితో వారి ప్రయాణం, ఉద్యమంలో వారి అనుబంధం, ఇవన్నీ కూడా అట్లాగే శ్రీమార్గ నాయకులు వారిని ఎంత ఇబ్బంది పెట్టారు, అప్పుడు పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరించారు, ఇవన్నీ కూడా విషయాలు మనతో పంచుకోవడం జరిగింది. నిజంగా కూడా అన్నీ కూడా వాస్తవాలు. వాళ్ళు ఈరోజు వాళ్ళు ఆనాడు అంత కష్టపడ్డారు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా నవంబర్ 29, 2009వ సంవత్సరం ఆ రోజు నూతన భారత చరిత్రలో ఒక గొప్ప దినం, ఒక అద్భుతమైన ఘట్టం. ఒక రాష్ట్రం కోసం 11 రోజులు అన్నం నీళ్లు ఉండకుండా ఒక నాయకుడు మరి వాళ్ళ దీక్ష చేసి తన అనుకున్నది సాధించిన రోజు ఇవాళ. 11 రోజులు ఈ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రాంతం మీద ఎంతో ప్రేమతో, ఎంతో కమిట్మెంట్తో మరి వాళ్ళ ఆ రోజైన చేసింది కాబట్టి, ఆ రోజైన దీక్షలో ఉండడు కాబట్టి, ఆ రోజు తెలంగాణ యావత్ సమాజం కేసీఆర్ గారితో నడిచింది కాబట్టి, ఆ రోజు ఎందరో విద్యార్థులు అమరులు వారు ప్రాణ త్యాగాలు చేసింది కాబట్టి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా ఈ దీక్ష అధికారి రోజు తెలంగాణ ఉద్యమ గతిని మంత్రించిన రోజు, ఈ దీక్ష అధికారి రోజు తెలంగాణ రాష్ట్ర ఉనికిని తెచ్చిన రోజు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఉనికి ఉన్నది అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్నది అంటే ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి ఆ దీక్ష ఫలితమే. కాబట్టి ఇవాళ మనం ఈ దీక్ష చేసి ఇంత గొప్పగా జరుపుకుంటున్నామని చెప్పి నేను మాట్లాడుతాను. అయితే మనం మహేష్ గారు అంటున్నాను, నిన్న కేసీఆర్ దీక్షతోటి తెలంగాణ రాష్ట్రం రాలేమన్న మాట మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి పూర్వాలేయాలని దీక్షా దివస్ కార్యక్రమం చేస్తున్నారు అని అంటున్నాడు. నేను అడుగుతున్న మహేష్ కుమార్ గౌడ్ గారిని, కేసీఆర్ దీక్ష చేసిన రోజు, విద్యార్థులు అమలైన రోజు, జైళ్లలో పడ్డ రోజు మహేష్ కుమార్ గౌడ్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తున్నాను. దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఇవాళ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో లేనైనా ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. అది తెలంగాణ ప్రజలు చేస్తున్న దురదృష్టం. కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాలేదా? ఇగో ఆ రోజు డిసెంబర్ 10, 2009వ సంవత్సరంలో ఆంధ్రజ్యోతి పేపర్ ఇది. ఆ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ ఇది. ఇగో ఆంధ్రజ్యోతి పేపర్లో రాసినారు, సై తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కేంద్ర ఆమోద ముద్ర అని రాస్తూ ఇక్కడ కేసీఆర్ గారి ఫోటో ఇంత గొప్పగా పెట్టగా మన ఆంధ్రజ్యోతి పేపర్ ఎందుకు వేసిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకో మాట ఆ రోజు భారత హోంమంత్రి చిదంబరం గారు ప్రకటన చేశారు. కేసీఆర్ గారి దీక్షలో నిమ్స్లో ఉంటే కేసీఆర్ గారితో కేసీఆర్ గారితో మాట్లాడి, అయ్యా మీరు దీక్ష నిర్వహించండి, నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తాము అంటే లేదు, మాటలతో చెప్తే కాదు,
మీరు ప్రకటన చేయాలి, బహిరంగ ప్రకటన చేయాలి అని చెప్పి కేసీఆర్ గారు డిమాండ్ చేస్తే ఆ రోజు భారత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో ఏముందంటే తెలంగాణ అంశంపై విస్తృత స్థాయిలో చర్చించాము. ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చాక ముఖ్యమంత్రి రోషయ్యను సంప్రదించాం. అన్ని రకాలుగా చర్చించిన తర్వాత భారత ప్రభుత్వం తరఫున ఈ ప్రకటన చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం. దీనికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా రోషయ్యకు సూచించాం. నవంబర్ 29 కేసీఆర్ దీక్ష ప్రారంభించిన రోజు ఆ తర్వాత ఆందోళనకారులు విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటి ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాం. కేసీఆర్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఆయన సత్వరం దీక్ష విరమించుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాం. భారత హోంమంత్రి చిదంబరం ప్రకటించిన ప్రకటన. ఆయన ప్రకటనలోనే కేసీఆర్ మీ దీక్ష విరమించండి, మీ దీక్ష వల్ల విద్యార్థులు మొత్తం తెలంగాణ అంతా కూడా అట్టుడికి పోతా ఉన్నది, మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తాం, దయచేసి మీరు దీక్ష విరమించండి అని చెప్పి ఆయన ప్రకటనలోనే పేర్కొన్నారు. మహేష్ కుమార్ గౌడ్ దీనికి ఏం సమాధానం చెప్తావు? నువ్వు ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? నువ్వు కేసీఆర్ దీక్షకు రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేదు అన్నోడివి, మరి ఆ రోజు ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన దానికి ఏం సమాధానం చెప్తావు? కాబట్టి తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఇవాళ దరిద్రంగా మన దురదృష్టం ముఖ్యమంత్రి అయిన తెలంగాణ రాష్ట్రానికి, మన దురదృష్టం తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు పట్టి విక్రమార్క, మన దురదృష్టం తెలంగాణ ఉద్యమంలో లేనైనా ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. అందుకే అవాకులు సవాకులు పేరుగా ఉన్నాడు. జాగ్రత్త మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు రాజకీయాలు చేయొచ్చు కాక దాని తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం పరంగా పెట్టి ముందుకు వచ్చినటువంటి 15 సంవత్సరాలు తనకు అన్ని పదవులు వదులుకొని దర్శనంగా ఒక్కడుగా తెలంగాణ ఉద్యమంలో బయలుదేరి మడమ తిప్పకుండా ఒకవేళ వెనుక గడుగు వేస్తే రాళ్లతో కొట్టి చంపండి నన్ను ప్రజలకు మరీ పిలిపించి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి కేసీఆర్. ఖబర్దార్ ఇంకోసారి కేసీఆర్ గురించి ఒక మాట జారినా బాగుండదు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను హెచ్చరిస్తా ఉన్నా. రాజకీయాలు చేసుకోండి, మోసం మాటలు మాట్లాడండి. 2000, 4000 చేస్తామన్నది చేస్తలేరు, మహిళలకు 2500 ఇస్తామన్నది ఇస్తలేరు, కుల బంగారం ఇస్తామన్నది ఇస్తలేరు, 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నది చేస్తలేరు, రైతు బంధు ఇస్తామన్నది ఇస్తలేరు, 500 బోనస్ ఇస్తామన్నది ఇస్తలేరు. ఇంకా పైకెళ్ళి సిగ్గు లేకుండా కేసీఆర్ విమర్శించే స్థాయి మీరు కాదు అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం ఒకటే. కేసీఆర్ గారు 2001లో ప్రారంభించిన ఉద్యమం తెలంగాణలో నలుమూలల వ్యాపింపజేసి అందరినీ ఒకతాటిపై తెచ్చేసి చివరికి నిరాశతోటి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధిస్తున్నాం. దాంట్లో ఎందరో విద్యార్థులు, యువకులు అమరులైన తెలంగాణ ఎందుకైనా పేపర్ చూపించింది ఎప్పటిది? 2009వ సంవత్సరం డిసెంబర్. 2009వ సంవత్సరం డిసెంబర్లో తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించింది. కానీ ఎప్పుడు వచ్చింది మనకు తెలంగాణ? 2014వ సంవత్సరంలో ఇచ్చింది. 5 సంవత్సరాలు తెలంగాణ ఇయ్యలే. దాస్తారం చేసి రాజశేఖర రెడ్డి అని ఆయన తెలంగాణ ఇయ్యొద్దు అని సోనియా గాంధీ చెప్తే ఆపేసిస్తాను. మరి రాజశేఖర రెడ్డి తెలంగాణ ఇయ్యొద్దు అన్నప్పుడు ఈ మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడికి పోయిందో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు నేను తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి ప్రకటన నుంచి వాపసు తీసుకొని 5 సంవత్సరాలు మీరు సాగరిస్తే పాపం తెలంగాణ యువకులు విద్యార్థులు అయ్యో వచ్చిన తెలంగాణ పోయిందే, మా తెలంగాణ
చరిత్ర రక్త చరిత్ర. మా పిల్లల్ని పొట్టన పెట్టుకునే చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. మా పిల్లల్ని పొట్టన పెట్టుకునే చరిత్ర మీ సోనియా గాంధీది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రాణ త్యాగాన్ని సైతం సిద్ధపడ్డ కేసీఆర్ మీద మాట్లాడటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది. 10 సంవత్సరాలు పాలన చేసి బ్రహ్మాండంగా సంక్షేమం పెట్టుకున్నాడు. 200 పెన్షన్ 2000 చేసినాడు. కళ్యాణ లక్ష్మి ఇచ్చినాడు. రైతు బంధు ఇచ్చినాడు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఆయన తీసుకొస్తున్నాడు. వీళ్ళు చేసిన వల్ల కేసీఆర్ అంటే ఎట్టుకొడతా ఉన్నారు. కేసీఆర్ కిట్టి కేసీఆర్ ఇప్పుడు ఎట్టుకొడతా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టింది కేసీఆర్ 10 సంవత్సరాల పాలన. ఇవాళ నంబర్ 12 దిగిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. తెలంగాణ రాష్ట్రం కిందికి పోతా ఉన్నది. మరి వాళ్ళ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ ఇవాళ మనందరం కూడా భాగంగా చెప్పాల్సిన అవసరం ఉన్నదే చెప్పి మనం చేసుకోవాలి. దీక్షా దివస్ పూర్తిగా తీసుకొని కేసీఆర్ గారు చేసినటువంటి త్యాగాన్ని, కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమాన్ని వాళ్ళ బాధితులకు కూడా చెప్పాలి. మన పిల్లలు కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ ఉద్యమ స్ఫూర్తిని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ ప్రెసిడెంట్ తెలంగాణ ఉద్యమంలో లేరు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మళ్ళీ తీసుకొస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఇవాళ అందరూ కూడా మళ్ళీ తెలంగాణ మీద దండయాత్రకు వచ్చారు. మన జూబ్లీ ఎలక్షన్ లో మేమందరం అక్కడ పనిచేసాం. అక్కడ బీఆర్ఎస్ ఒకటి వైపు, కాంగ్రెస్, ఎంఐఎం, పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీ, చంద్రబాబు నాయుడు, బీజేపీ అందరు కలిసి ఒక దిక్కై ఇవాళ తెలంగాణ దండయాత్ర చేస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఈ ఆలోచన చేయాలి. మనందరం కూడా తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్ర నాయకుల మోచేత నీళ్లు రేవంత్ రెడ్డి నుంచి తెలంగాణను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను అందరికీ మనం వేస్తా ఉన్నా. కాబట్టి ఈ ఉద్యమ స్ఫూర్తి మనందరిలో ఉండాలి, భావి తరాలలో కూడా ఉండాలి అని చెప్పి తదనుగుణంగా మనం రాబోయే కాలంలో కేసీఆర్ గారు ఇచ్చే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం టీఆర్ఎస్ పార్టీ సైనికులం, కేసీఆర్ సైనికులం అందరం కూడా బ్రహ్మాండంగా పాల్గొని దాన్ని విజయవంతమైనట్టు చూడాలని చెప్పి మీ అందరినీ నేను మనం వేసుకుంటూ మరొకసారి మనందరి పక్షాన కేసీఆర్ గారికి మనందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, బాధాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై